మేడం, ఐవీఎఫ్ చేయించుకుందామనే ఉంది కానీ చాలామంది మమ్మల్ని భయపెడుతున్నారు. అది మీ బేబీయే అని గ్యారంటీ ఏంటి, చాలా ఏంటేంటో చేస్తారంట కదా, అది మీ స్పర్మేనా మీ ఎగ్గేనా అని చాలా భయపెడుతున్నారు మేడం. దీనికి మీరు ఏం చేయగలుగుతారు, మాకు ఒక రీఅష్యూరెన్స్ లాగా మీరు ఏం ఇస్తారు అని కొంతమంది కన్సర్న్స్ అండి. సో దీనిని ఇవాళ మనం అడ్రస్ చేద్దాం. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో మనది గ్యామెట్స్తో హ్యాండ్లింగ్ కాబట్టి ఎవ్రీ స్టెప్లో మనం చాలా కేర్ఫుల్గా ఉంటామండి. సో పేషెంట్ ఎంటర్ అవుతూనే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన 49 ఫర్టిలిటీ సెంటర్లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ యూజ్ చేస్తాము. సో అది రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ట్యాగ్ చేస్తున్న బార్కోడ్ లాంటిదండి. సో అది పేషెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో ఎప్పుడైతే మేల్ స్పర్మ్ ఇస్తారో ఆ స్పర్మ్కి మనం ట్యాగ్ చేస్తాము, అండ్ ఫీమేల్కి ఎగ్ పికప్ అయినప్పుడు కూడా ఆ బార్కోడ్ అనేది ట్యాగ్ చేస్తాము. తద్వారా ఫామ్ చేసిన ఇక్సీ తర్వాత ఎంబ్రియోకి కూడా అదే సేమ్ బార్కోడ్ అనేది ట్యాగ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాసెస్లో 0% హ్యూమన్ ఎర్రర్ ఉంటుందండి. సో ఇది 100% గ్యారంటీ. సో ఎలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ గ్యామెట్స్ అనేది జరగదు. అదే కాకుండా ఎవ్రీ స్టెప్లో డబుల్ వెరిఫికేషన్ చేస్తారు. సో యూస్ చేసే ప్రతి పెట్రీ డిష్ని, ప్రతి ట్యూబ్స్ని అండ్ ప్రతి క్రయో స్టోరేజ్ డివైజెస్ ఏదైతే యూజ్ చేస్తారో ప్రతి దాన్ని లేబుల్ చేయడం ప్రాపర్గా అండ్ 2-3 టైమ్స్ డబుల్ వెరిఫికేషన్ చేసుకోవడం, ఇలాగా చేయడం ద్వారా మనం హ్యూమన్ ఎర్రర్ అనేది చాలా మటుకు తగ్గిస్తామండి. అండ్ ఆర్ఐ విట్నెస్తో కలిపి ఆల్మోస్ట్ నిల్ అండి. సో ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మీరు ఖచ్చితంగా మన దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి రండి. ఎలాంటి గ్యామెట్ మిస్ మ్యాచ్ ఉండదు. 100%గా అది మీ ఎగ్ అండ్ మీ స్పర్మే అనేది మీకు గ్యారంటీగా ఉంటుంది. థ్యాంక్ యూ.